ఈ కృప అనే మాట మనం ఒకసారి అర్థం చేసుకుంటే, ఒక వ్యక్తికి ఒక్కడే ఒక కుమారుడు ఉన్నాడు. ఒక మర్డరర్ ఆ ఒక్కడే ఉన్న కుమారుని హత్య చేశాడు. హత్య చేసిన విషయం తండ్రికి తెలిసింది. ఇప్పుడు తన దగ్గర 3 చాయిసెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి, రెండవది తనకున్న కోపం బట్టి ఆ వ్యక్తిని చంపేయాలి, మూడవది ఆ వ్యక్తిని క్షమించి వదిలేయాలి. మనం అనుకుంటాం క్షమించి వదిలేయడమే కృప. నో, ఈ నరహత్య చేసిన వ్యక్తిని ఈ తండ్రి ఏం చేశాడంటే క్షమించడం మాత్రమే కాదు, తన ఇంట్లో చేర్చుకొని తన కుమారుని స్థానమును ఆ నరహంతకునికి ఇచ్చేయమన్నాడంటే, నీకు నా కుమారుని స్థానం ఇస్తున్నాను, నావన్నీ నీవే, నీవు నా వారసునివి అని తనను తన ఇంట్లోనికి చేర్చుకున్నాడు. దేవుడు కూడా మన జీవితంలో అదే చేశాడండి. మన పాపములను బట్టి, మన అపరాధములను బట్టి తండ్రి తన ఒక్కడై ఉన్న కుమారుణ్ణి బలిగా అర్పించాడు. మన కొరకు ఆ యొక్క శిలువలో త్యాగం అయిపోయాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నా కుమారుని స్థానం నీకు ఇస్తున్నాను, పరలోక రాజ్య వారసత్వం నీకు ఇస్తున్నాను, యువర్ జాయింట్ ఎయిర్స్ విత్ క్రైస్ట్ జీసస్ అని బైబిల్ సెలవిస్తోంది. ఎంత అద్భుతమైన కృప! ఈ కృపని మనం గ్రహించగలుగుతున్నామా?